వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. భూమిపై తాజాగా గుర్తించిన కాస్మిక్ కిరణాలు ఇతర గ్రహాల్లోని గ్రహాంతర జీవులు స్వీకరించే ఆహారమై ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. భూమిపై ఉన్న సూక్ష్మ జీవుల కంటే విభిన్నమైన అతి సూక్ష్మ జీవులు జీవనం సాగిస్తున్నాయని, నక్షత్ర కూటమి నుంచి వచ్చిన కాస్మిక్ కిరణాలను అవి ఆహారంగా తీసుకుంటూ ఉండొచ్చనే విషయం తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ఇటీవల దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల ప్రాంతంలో 2.8 కిలోమీటర్ల లోతున క్యాండిడేటస్ డెసుల్ఫోరుడిస్ అడాక్సివియేటర్ అనే బ్యాక్టీరియా లభ్యమైంది. దీనిపై విస్తృత అధ్యయనం చేసిన పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. మార్స్ లేదా జూపిటర్ చంద్రుడు, యూరోపా భూ ఉపరితలం అంతర్భాగం కిందకి కాస్మిక్ కిరణాలు చొచ్చుకు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో నీటితో రసాయనిక చర్య జరిపే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ వల్ల వెలువడే కిరణాలను జీవం ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ విషయం గురించి అమెరికా శాస్త్రవేత్త దిమిత్రా ఆత్రే చెబుతున్నారు. కాస్మిక్ కిరణాల ఆధారంగా జీవించే జీవులు ఎలాంటి గ్రహం పైనైనా నివాసం ఉండే ఆస్కారం ఉందని, వాటి జీవనం ఒక నక్షత్రానికి పరిమితం కాకుండా విశ్వంలోని నక్షత్ర కూటమిలో ఏ ప్రాంతానికైనా సంచరించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఈ కాస్మిక్ కిరణాలను కంప్యూటర్ ఆధారిత మోడళ్ల ఆధారంగా గుర్తించారు. భూమిపైన వెలువడే రేడియేషన్ కంటే నక్షత్రాల నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు అధిక శక్తిని అందజేస్తాయని ఆయన తెలిపారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.